హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. నాటుకోడి కూర అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఈ నాటుకోడి చేయడం కూడా చూపిస్తున్నాను వీడియోలోనే, చూడండి ఫ్రెండ్స్. ఈ నాటుకోడి మేము ఇలాగా అంటే వేడి నీళ్ళు మరగబెట్టేసి వేడి నీటిలో పెట్టేసి తీసేయచ్చు, కానీ కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మేము కోసేసిన వెంటనే ఈ నాటుకోడిని ఏంటంటే ఇలా పైన వెంట్రుకలని ఇలా తీస్తామండి. ఈ వెంట్రుకలు తీసేసిన తర్వాత నెక్స్ట్ మొత్తం అన్నీ ఇలాగే తీసాము. ఇలా స్లోగా తీసేయాలి. మనం ఫాస్ట్గా తీసేస్తే లోపల కండ బయటకు వచ్చేస్తుంది. ఇలా స్లో తీసిన తర్వాత స్టవ్ పైన కాల్చుకున్నామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, స్టవ్ పైన ఇలాగ మొత్తం అన్ని వైపులా కాల్చేసుకొని అప్పుడు స్టవ్ పైన కూడా అలా కాల్చేస్తే చిన్న చిన్నవి కూడా ఉన్న వెంట్రుకలన్నీ నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి, కోడిని అయితే ఇలా కాల్చుకుంటున్నాం. మాకు ప్లేస్ లేదని చెప్పేసి స్టవ్ పైన కాల్చుకుంటున్నాం. లేదు ప్లేస్ ఉంటే కర్రల మీద పెట్టి కాల్చుకుంటే బాగానే ఉంటుందండి. ఇదిగోండి, ఒక కర్ర పుల్లకి పెట్టేసి ఈ తలకాయ కూడా కాల్చేసి తీసామండి. ఇప్పుడు ఈ కోడిని చేసే విధానం ఏంటంటే, ఈ 2 చంకలు ఎలా తీసేసుకోవాలి నేను చూపించిన విధంగా తీసాక మధ్యలో నుంచి చేదుగుండికాయ అని ఉంటుంది. ఆ చేదుగుండికాయ తీసేయాలి ఫస్ట్. లేదంటే అది చిదిగిపోతే చేదైపోద్ది అనమాట. మేము మాంసం ఎలా చేసుకున్నాం. జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, నెక్స్ట్ ఏమో గరం మసాలా, 4 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు వేసుకొని మిక్సీ చేస్తాం. ఇగోండి, ఇంత కూర అయింది. చేసిన తర్వాత 4 స్పూన్లు వేసుకున్నాం. ఈ పేస్ట్ ముందుగా చూపించాను కదా, పేస్ట్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని, కారము, 1 కప్పు పెరుగు వేసేసుకొని, నిమ్మకాయ ఒక హాఫ్ ముక్క వేసుకొని బాగా కలిపేసుకొని మేము ఒక గంట సేపు అయితే ఇలా కలిపేసి పక్కన పెట్టుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత నూనె మరిగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకొని అవి వేగిపోయిన తర్వాత ఈ మ్యాగ్నెట్ చేసింది చికెన్ ఉంది కదండి, కలిపేసుకుని చికెన్ ఇది వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 15 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. నేను డైరెక్ట్గా కళాయిలోనే వండేసాను, కుక్కర్లో వేయకుండా. ఇదిగోండి, ఒక అరగంటలో కూర అయిపోయింది. నాటుకోడి చికెన్ కర్రీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.